మిస్ అయిపోయింది. అయ్యో పక్కనే ఉందే ఎలా? ఇంకేం చెప్పలేదా? 2 minutes ఓవర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పకుండా వెళ్ళిపోయినా మనసులో ఏముందో కనిపెట్టగలిగితే సీన్ తెలుసు కదా, ఇది ప్లే అవుతుందండి. యాక్షన్ చెప్పగానే కెమెరా ముందుకు వచ్చి దయ్యాన్ని గెబే కొట్టేయాలి. మీకు దయాలంటే ఎందుకంత కోపం సార్? అంటే నిజంగా దయ్యం మీ ముందొస్తే ఏం చేస్తారని? అలబడితే వదలను రోయ్. ఏంటారు ఆర్ఆర్ సింక్ అయింది అంటే ఏంటో అనుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు సింక్ అయిందో. జై చిరంజీవ జగదై కనీర, జై చిరంజీవ జగదై కనీర. సంజయ్, నీ రాక కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎందుకు? ఈ 3 ముక్కలు నీకు చెప్పాలని నా పెదాలు తహతహలాడుతున్నాయి సంజయ్. అమ్మో, ఇది నన్నులో చేయడం ఏంటి? ఒరే సంజు, నిన్ను దరిద్రం దయ్యేలా పట్టుకున్నట్టుందిరా. ఎలా? అందుకే సంజయ్, నాన్నగారు చూసిన ఆ జమీందార్ సంబంధం కూడా వదులుకున్నాను. ఇదంతా ఎవరి కోసమో తెలుసా? ఎవరికోసం? నీ కోసం, నీ ప్రేమ కోసం సంజయ్. జోకులేకి తల్లో. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను సంజయ్. ఎవరిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా, మాకేం కాపురు. తంతే పూల బొట్లో పడ్డాం అనుకుంటే ఇలా దయ్యాల కొట్లో పడ్డాయంట్రా. పారిపోరు రే, పారిపో. ఏంటబ్బా మాట వినిపిస్తున్నాయి? వినిపిస్తున్నా. ఏంటి ఇంట్లో మన కాకుండా చాలా మంది ఉన్నారా? సుబ్బయ్య, నువ్వు నోరు మూయి. బాగుంది పాస్ సినిమా సెటప్ లా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఈ చేతులతో అల్లారు ముద్దుగా పెంచిన నా కన్న కూతురు చిన్నప్పుడు గుండెలపై తంతూ ఉంటే ఎంతో హాయిగా ఉండేది. కానీ ఇప్పుడు బాధగా ఉంది శారదా. ఈ అవమానం కన్నా మరణించడమే మేలు. ఇప్పుడు ఆ జమీందారుకి నా మొహం ఎలా చూపించమంటావు శారదా? ఇక నా నిర్ణయంలో మార్పు లేదు. వద్దయ్య గారు వద్దు, చిన్నమ్మ గారు నేను ఒప్పిస్తాను. లేదు సుబ్బయ్య, ఆ జమీందార్ సంబంధం నాకొద్దు. నా ప్రేమని నేను చంపుకోలేదు, నా సంజయ్ని నేను వదలకోలేదు. ఎవరి మాట వినండి సుబ్బయ్య. మీ తరపున అయ్యగారిని నేను ఒప్పిస్తాను చిన్నమ్మ గారు. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా సంజయ్ బాబుని పెళ్లి చేసుకుంటాను. నా నిర్ణయం ఎవరు మార్చలేరు. అయ్యో అమ్మగారు, అయితే మా నిర్ణయం కూడా ఎవ్వరూ మార్చలేరు సుబ్బయ్య. వద్దయ్య గారు వద్దు. పాప మనసుని గాయపరిచి ఆ పాపం మీరు మూట కట్టుకోవద్దయ్య గారు. నేను చెప్పేది వినండి అయ్య గారు. చిన్నమ్మ గారు మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆ సంజయ్ బాబుతోనే. సుబ్బయ్య, అబ్బబ్బా ముసలాడా, ఈ వయసులో కూడా ఏం ఎమోషన్ రా. చిన్న కొట్టేసావరా. మీ గెటప్లే కదరా, మీ బ్రెయిన్స్ కూడా అక్కడే ఆగిపోయినట్టు ఉన్నాయి. లేకపోతే ఏంట్రా నీ లాంగ్ షర్ట్స్, ఒక్క క్లోజ్ షర్ట్ కూడా వేసుకోపోతా. ఎందుకు వీళ్ళు కెమెరాలు ఎక్కడ పెట్టారు? చూస్తే పోలా. పండు సరిగా పండలేదండి, చెట్టు అవుతుందా పాపం? మొక్క నాటిన వాడిదే కదా శారదా తప్పంతా. అందుకే ఆ పాపాన్ని కన్న పాపానికి నన్ను నేనే శిక్షించుకుంటాను శారదా. మాట అడగండి, ఆ పాపాని కన్నా పాపానికి నాకు బాగా ఉందండి. సుబ్బయ్య, నీ యజమానిగా చెప్తున్నా, వెళ్ళి పట్టరా. సుబ్బయ్య చెప్తుంది నీకే, వెళ్ళి పట్టరా. వెళ్ళరా సుబ్బయ్య. తెచ్చావా? ఆగు, అడుగు ముందుకు వెయ్యొద్దు శారదా. నా మీద ఒట్టు శారదా.
అయ్యో పాయిజన్ డ్రింకింగ్. హలో ముసలాడా రే కాపాడు బాబు, వాడు తాగడా? కాపాడు ముసలాడే. పోయాను. దానికి చెప్పాలి ఇష్యూ. బేబీ బేబీ మీ నాన్నగారు పాయిజన్ దగ్గర పోయారు బేబీ. బేబీ పలకలేండి బేబీ. బేబీ బేబీ ఎక్కడున్నావే? ఏయ్ అక్కడ మీ అమ్మ నా చచ్చిపోతుంటే నాతో దాగుడు పోతులు ఆడుకోవడం అంత ఇంపార్టెంటా? అయ్యో పోయింది, అమ్మ కూడా పోయింది. రే రే సుబ్బగారే నీ ఎక్క బస్సు ఆగరే. ఆఖరికి పనుడు కూడానా? కర్మరా బాబు. హలో అరవింద్, ఇప్పుడే మీ ఫామ్ హౌస్ లో ఒక ఫ్యామిలీ విషయం దాకా చచ్చిపోయారా? విషయం తాగి చనిపోయారా? నా కళ్ళ ముందు పోయారా? వాళ్ళ కూతురు పెళ్లి కొప్పుకోలేదని ఇంట్లో పనుడితో సహా అందరు పోయారా? అవునా? వాళ్ళు నీకు కనిపిస్తున్నారా? కళ్ళ ముందే పోయారా అంటే కనిపిస్తున్నారా అని అడుగుతాయంట్రా ఫుల్. ఒరే బావా, నీకు విషయం చెప్పడం మర్చిపోయానురా. ఏంటి? ఆ ఇంట్లో 35 సంవత్సరాల క్రితం ఓ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నారని ఆ ఫామ్ హౌస్ కొన్నప్పుడు చెప్పారు. కానీ అప్పుడు నేను పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళందరూ నీకు కనపడుతున్నారంటే వాళ్ళంతా దయ్యాలై ఉంటారా. వెంటనే అక్కడి నుంచి పారిపోరు రే. ఎవర్రా నువ్వు? ఎందుకొచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవర్రా నువ్వు? సంజయ్ సార్. సంజయ్ వా? మా కుటుంబం అంతా చావడానికి కారణం నువ్వే కదరా. చూస్తారే, లేపేయండి. భయపడ్డాను రా బాబు. ఎందుకు కెమెరా దయ్యం ఇక్కడ? అది సంధ్య. ఒళ్ళంతా ఈ గాయాలేంటి? గాయాల సంగతి పక్కన పెట్టు. ఇది డ్రెస్ ఎవరిది? అక్కడ ఉంటే వేసుకున్నా, బాగుంది కదా? విప్పి విప్పి విప్పి. అవన్నీ పెళ్ళయ్యాకే అన్నాను కదా. అబ్బా నువ్వు ఇంకా ఆ మూడ్లో ఉన్నావా? ఒసే ఇంట్లో దయ్యాలు ఉన్నాయా? పారిపోతా. హే ఎలగెలగా ఇంట్లో దయ్యాలున్నాయే. అలగలగా. ఓసి నీ కామెడీ టైం తగలయ్యా. ఇంట్లో దయ్యాలున్నాయే. ఈ డ్రెస్ కూడా తాందే. హలో ఎందుకు నవ్వుతున్నావు? దయ్యాలంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారంటే అసలు మిమ్మల్ని కాదు, ఆ భారతిని ఓంకర్ అనాలి. దయ్యాల్ని బఫుల్ చేసి వాటితో కామెడీ చేయించారు. అది నువ్వు నిజం అనుకుని నవ్వుతున్నావు. నాకు కొంచెం మాట వినే. హారర్ ఫిల్మ్ డైరెక్టర్ వి నువ్వు దయ్యాలకు భయపడ్డవేంటి? నువ్వింకా దయ్యాలు కనిపిస్తే చుక్కలు చూపిస్తావు అనుకున్నా. చూడక ముందు నేను అలాగే అనుకున్నాను. రక్తం కారితే రామ్ గోపాల్ వర్మ ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఉంటది. నేనంతా నీ మీద డబ్బులు చూడు. ఓకే ఓకే. చిన్నప్పటి నుండి ఎన్ని దయ్యాల సినిమాలు చూసుంటావు? 100-200 చూస్తుంటాను. అన్ని సినిమాలు చూస్తే ఇల్యూజన్స్ రాక ఇంకే వస్తాయి. దయ్యాలేవు భూతాలేవు అంతా నీ భ్రమ. మరి కాయాలండి కాల్ జారి పడిపోయి భలే కవర్ కవరింగా. ఎంతైనా డైరెక్టర్వి కదా. అమ్మ వసే సావిత్రి, నేను చూసానే, నన్ను నమ్మవే. అందులో ఒక దయ్యం కెమెరాలో మాత్రమే కనిపిస్తుంది. మొద్దు దయ్యాలు కెమెరాలో మాత్రమే కనిపిస్తాయి. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఇంకా మిర్రర్లు కూడా కనిపిస్తాయంట. నీకు కనిపించలేదా? అది కాదే, నా మాట వినవే. పోబోయ్. అదే సంజయ్ నిన్నే. ఏంటి? గజ్జల సౌండ్ వినిపించాయా? దాందే. ఎలాగెలగా? సంజయ్ వస్తున్నావా? నేను రానా? వద్దు. ఏయ్ సంధ్య, నీ లవర్ రమ్మంటుంది. అది నాకేం వినిపించట్లేదు సంజయ్. చెప్పాను కదా, అంత నీ ఇల్యూషన్. నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. నేనే వస్తున్నాను సంజయ్. వద్దు. అదే వస్తుందంటే
ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో. అమ్మో, ఫోన్లో చూడు. ఇప్పుడు చూస్తాను. కనిపించలేదనుకో నీ గుండె పగులుద్ది. అలాగలే చూడు. ఎక్కడా? కొంచెం రైట్. దూడ తినిందా? హే, హే, అంటే దగ్గరికి రావద్దు. ఏం మాడుతున్నావే? దగ్గరికి రావద్దు. ఏ? నాకు తెలుసు నువ్వే దయ్యం. నేను దెయ్యం అంటే దగ్గర రావద్దు. చూసావా? సంజయ్, ఎక్కడికి లేదు.